ఇదిగోండి మిడ్డీ కుట్టుకోవడం చూద్దాము. దీనికి పాకెట్ వేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ స్లిప్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఈ స్లిప్ చేసిన దగ్గర నుంచి ఈ స్లిప్ చేసిన దాని వరకు అతకాలి పాకెట్కి. ఇంతవరకు అతకదా. ఆ తర్వాత ఇంకో పీస్కి ఇటు నుంచి వెనక నుంచి ఇంకో పీస్కి కూడా అలా అతకాలి. ఆ కొంచెం స్లిప్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ స్లిప్ చేసిన దాని వరకును. ఇది స్లిప్ చేసిన దాని వరకు అతకాలి. చూడండి, ఈ అతికిన దానిపైన మళ్ళీ ఒక కుట్టేస్తాం. అంటే ఈ మధ్యలో చెయ్యి దూరేంత ఓపెన్ ఉంచానమాట. చిన్నపిల్లలు కదా. మళ్ళా ఇది కూడా ఇలా కుట్టేసేస్తాం పైన. చూడండి, ఈ మధ్యలో నుంచి ఈ మధ్యలోకి వేసాను నేను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చేయి దూరుతుంది పాపకి. ఇక్కడి నుంచి ఇక్కడ అతికేసుకుంటాం తిరిగేసి. ఈ పైన కూడా అతికేస్తాం. చూడండి, ఇక్కడ ఇది ఇలా పెట్టుకుని మనం ఇలా తిప్పుకుందాం. చూడండి, ఇది ఇప్పుడు పాకెట్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా క్రాస్గా ఒక కుట్టేసేసి తిరిగేస్తాం తర్వాత. ఈ 4 భాగాలు కలిపి ఇంతవరకు అతికేస్తాం. అలాగే ఇటు కూడా ఈ 4 భాగాలు అతికేస్తాం. ఆ ఓపెన్ వరకు ఉంచేసి మిగిలింది ఇదిగో. ఇందుకు చూడండి, ఇది పాకెట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ అతికితేనే ఇది ఇంకా కొంచెం అతకాలి. సెకండ్ స్టిచ్లో అతుకులన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇది ఈ పాకెట్కి మనం ఇలా తిరిగేసి ఇదిగో సంచి కుట్టేస్తాం ఇలాగా.
కొంచెం క్రాస్గా కుడుతున్నాను, పైన అంత అక్కర్లేదు మనకి కాబట్టి. చూడండి పాకెట్ వచ్చేసింది. ఇది మనం పైన బెల్ట్తో పాటు కుచ్చిళ్ళతో పాటు పైన అతికేసుకుంటాం. చూడండి పాకెట్ నీట్గా వచ్చింది కదా, అంతే. స్కర్ట్కి పాకెట్ ఇది ఇలాగా పెట్టుకుంటారు, సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు బెల్ట్ వేసుకుంటున్నాను. బెల్ట్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ బెల్ట్ పెట్టాను. ఇవి బాక్స్ ప్లేట్స్ పెడతాను. చూడండి ఇది ఇలా వెనక్కి పెట్టాలి. వెనక పెట్టింది ఇది మనకి ఇక్కడ ఈ బాక్స్ ఎంత వచ్చిందో చూసుకుని కరెక్ట్గా అంతంత బాక్స్లే వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి అక్కడికి వచ్చింది కదా, అది కుట్టాక మళ్ళీ ఇంకో బాక్స్. ఇది ఎంత సైజు ఉందో అంత సైజే ఇంకో బాక్స్ పెట్టుకోవాలి. అలాగా చూడండి, రెండు ఒకలాగా ఉన్నాయి కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకుందామండి. ఇంకా చూడండి ఇవన్నీ కుచ్చిళ్ళు పెట్టేసుకున్నాను. చూడండి ఒక్కొక్కటి బాక్సుల్లాగా ఎలా వచ్చాయో. ఇది బెల్ట్ మళ్ళీ ఇలా వేసేసుకున్నాను. నేను రైట్ సైడ్గా పెట్టుకున్నానండి బెల్ట్. చూడండి ఇలా నీట్గా మడత పెట్టేసుకొని రైట్ సైడ్కి పెడితే మనకి కుట్టు కరెక్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఫస్ట్ ఈ బెల్ట్లు అతుకుతున్నాను. కింద కూడా ఈ డబ్బులు వేసేటప్పుడు ఇది ఇలా అతికేసానండి. ఇప్పుడు ఈ పైన కూడా ఈ పై కుట్టేసేటప్పుడు ఈ బెల్ట్ ఇలాగా పెట్టి అతికేస్తున్నాను, చిన్ని క్రాస్. ఇదిగో బెల్ట్లు ఎత్తికేసామండి. ఇదిగో బకిల్స్ ఇవి సైడ్ ఎత్తికేసి అడుగుని మడత కుడితే స్కర్ట్ అయిపోయినట్టు.
ఇదిగో చూడండి, 20 ఇంచెస్ లెంత్ చూసుకొని మిగిలింది ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాం. ఇది అయిపోతే అయిపోయినట్టు. ఇది ఇలా మడత పెట్టేసుకుని కుట్టేసుకుంటే అయిపోద్దండి. ఇదిగోండి స్కర్ట్ రెడీ అయిపోయింది. స్కర్ట్ రెడీ అయిపోయింది కదా, దీనికి మొత్తం అడుగును మడత కూడా వేసేసాను, ఈ బక్కుల్స్ కూడా వేసేసాను, ఇవి రింగ్స్. దీనికి ఏంటంటే ఇది వేయడం చెప్పాను కదా, హుక్స్ పెట్టుకుంటాం కదండి, దానికి ప్యాచ్ చేయాలి. ఇలాగా చూడండి, ఇలా స్టెప్స్ వైజ్ 3 స్టెప్స్ పెడితే హుక్కి లూప్ వెయ్యక్కర్లేదు. ఆ లూప్ రింగ్ ఉంటుంది, అది వెయ్యక్కర్లేదు. ఇలా పెట్టేసుకుంటే ఇలా పెట్టి కుట్టేస్తాను దీన్ని. ఇది ఇలా పెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి, అవతల వైపు హుక్ ఇలా తగిలిచ్చేసుకోవచ్చు. అందుకని ఇది కుడతాను. ఇదిగోండి స్కర్ట్ రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ బక్కులు ఉంది. ఇవి హుక్స్ ప్యాంట్కి వేస్తారు కదా, ఆ హుక్స్ వేస్తాం అన్నమాట అండి. ఇది ఇలాగా దానికి కాజాలు ముందు వేసాను అనమాట, తర్వాత హుక్స్ వేస్తాను. మొత్తం స్కర్ట్ రెడీ అయిపోయింది చూడండి. నడుము అడుగున్నమాట. ఇప్పుడు బ్లౌజు షర్ట్ కుట్టడం చూద్దాం. షర్ట్కి ఫస్ట్ ఇది దీనికి భుజాలు అతుకుదామండి. ఇదిగో చిన్నపిల్లది ఆడపిల్లది కదా, దీనికి షోల్డర్ వేయట్లేదు, మామూలుగా అలాగే ఇటువైపు డబుల్ స్టిచ్ కూడా వేసేస్తాం. ఇవన్నీ చూపించక్కర్లేదు, కాకపోతే ఓపెన్ ఒకటి మనం బ్లౌజులకి వేసినట్టే కాకుండా ఇది ఇలా చూడండి, ఇది ఉంది కదా, దీనికి ఫ్రంట్లో ఒక స్టిచ్ చేస్తాం. ఇది షర్ట్ మోడల్ కలర్. ఇది పాదం వెడల్పులో స్టిచ్ చేస్తాం అనమాట అండి. అది వేసాక ఉన్నాయన్నీ మామూలే, హ్యాండ్స్ అతకడం అది అన్నీ మామూలుగానే. తర్వాత కాలర్ వేయడం చూద్దాం. ఫస్ట్ ఇది
ఇదిగో చూడండి బ్లౌజు ఇలాగా హ్యాండ్స్ అతికేసాను. హ్యాండ్స్ అతికేసాము. ఇప్పుడు పాకెట్ వేయాలి దీనికి. ఈ భాగాలన్నీ వెనక్కి వేసేసుకుని దీనికి ఈ లెఫ్ట్ సైడ్ దానికి చంకకి ఎదురుగా చూడండి, ఈ చంక ఎదురుగా ఈ టాప్ రావాలి, ఈ పైన ఓపెన్. ఇప్పుడు దీనికి పాకెట్ ఇలా అతుకోవచ్చు అనమాట. చూడండి, గమనించండి. ఇది అంచు కుట్టేసుకున్నాను. ఈ సైడ్లు ఇలా పెట్టి ఈ పాకెట్ ఇలాగా వేసేస్తాం. ఇదిగోండి, పాకెట్ అతికేసాం అనమాట ఇలాగా. ఇప్పుడు ఉన్నదంతా మళ్ళీ మామూలే, ఈ చేతిలో అయ్యి అతికేసుకోవడమే. చేతులన్నీ అతికేసాక సైడ్ ఇలా చివరి వరకు ఇలా అతికేస్తాము. సైడ్ ఇలా అతికేసుకుని అడుగును మడత పెట్టేస్తాం. కాలర్ వేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇదిగోండి, చెయ్యి అతికేసుకుందాం. అలాగా 2 చేతులు అడుగుని అతికేసుకున్నాక అప్పుడు కాలర్ వేసుకోవడం చూద్దాం. ఇదిగోండి, షర్ట్ కాలర్ వేసుకోవాలి కదా. ఈ కాలరు ఇదిగో ఈ ఓపెన్స్ 2 పెట్టి కొలవాలి. ఇది 12 అంగుళాలు వచ్చింది. ఇలా మడత మీద 6 అంగుళాలు. ఇది చూడండి, ఇదిగో కొలుస్తాను. ఇది 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్కి మనం క్లాత్ పెట్టుకుందాం. ఇక్కడ 7 పెట్టాను. మన కుట్లకు అది కావాలి కాబట్టి 6.5. ఇది కాలర్ లెంత్ 2.5 పెడుతున్నాను. 2 వస్తుంది, సరిపోద్ది. అలాగా దీనికి ఇలాగా ఈ క్రాస్ ఇలా పెట్టి ఇలా తీయాలి. కొంచెం హైట్గా, ఎంతో కాదు, 1 ఇంచు. చిన్న పాప కాబట్టి సరిపోద్ది. ఇదిగోండి, కాలరు ఇలా వచ్చింది. దీనికి మనం మళ్ళీ ఎలా పెట్టుకోవాలంటే ఇది ఇలా పెట్టి రెండు మడతల మీద ఇది ఇలా పెట్టి దీనిపై ఆ కాలర్ పెట్టి కుట్టాలి. ఇదిగో చూడండి, ఈ కాలర్ పీస్ని ఇలా 2 మడతల మీద పెట్టి మనం కుట్టేసుకుందాం. ఇలాగ ఈ మూల కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కుట్టేసాం కదా. ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, కాలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక పొర మెడకు అతుకుతాము, ఒక పొర దీనికి ఇలాగా ఈ కాలర్కి ఇలా పెట్టి అతికేయాలి. ఫస్ట్ ఈ కాలర్ లోపల పీస్కి ఈ బయటది ఇది ఇలాగా ఫోల్డ్ చేసి అతికేయాలి.
ఇందుకో చూడండి, ఈ కాలరు అతికేసుకున్నాం కదా. ఇప్పుడు మెడ మధ్యలో స్లిప్ చేశాను, ఈ కాలర్కు మధ్యలో స్లిప్ చేశాను. ఈ 2 స్లిప్పులు ఎలా కాలాలి. ఇక్కడ నుంచి మనం యువతలకు పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలాగ ఇక్కడ స్టార్టింగ్ నుండి కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం అతికేసుకుందాం నెక్కకి. ఇదిగోండి, ఈ షర్ట్కి నెక్కకి కాలర్ అతికాను. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసింది దీనికి టచ్ చేసేద్దాం ఇలా. కొంచెం జాగ్రత్తగా అతుక్కుంటే చాలు. ఇది ఇలాగా కాలర్ చుట్టూ స్టిచ్ వేసేసుకుందాం అండి. ఇలాగా చివర ఈ కాలర్ ఇలాగా నొక్కి ఉండడం కోసం. చూడండి, కాలరు అయిపోయింది. ఇక్కడ బటన్ వేసుకుంటే ఇది నెక్ బటన్ వస్తుంది. టై కట్టుకున్న నీట్గా ఉంటుంది ఇలాగా. ఇందులో మొత్తం షర్ట్ రెడీ. ఇలా ట్రై చేయండి. అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను, టైలర్స్ కాదు, ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఇది ఇలాగా ట్రై చేస్తే నీట్గా వస్తుంది. మనం అలాగా పిల్లలకి వేసేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. ఓకేనండి. ఇదిగోండి, యూనిఫామ్ షర్టు స్కర్ట్ రెడీ. దీన్ని మీరు ట్రై చేయండి. ఇలా కుట్టాలో కుట్టి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఎలా రావట్లేదు అది ఇది అని నేను చెప్తాను. మీరు ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.